టమాటాలు కడిగి నీళ్ళలో ఉంచుకోండి. ఎండుమిర్చీలు ఇలా తుంపుకొని సపరేట్గా, విత్తనాలు ఇవి సపరేట్గా ఉంచుకోండి. ఎల్లిపాయలు ఇలా పొట్టు తీసుకుని ఉంచుకోండి. ఒక ఆనియన్ కట్ చేసుకుని పెట్టుకోండి. ఎండుమిర్చి ఉన్న ప్యాన్ పెట్టేసుకోండి. ఇవి మిరపకాయలు విత్తనాలు ఉన్నాయి కదా, అవి బాగా ఏగే వరకు వేయించుకోండి. ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకున్న టమాటాస్ తీసుకొని మనం ప్యాన్లో వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇవి బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ప్యాన్ కింద ఇలా ఆరబెట్టుకోండి. మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిలు మిక్సీలోకి వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత మిక్సీ పట్టుకోండి. టమాటాలని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వేడేదాకా ఉంచండి. ఆవాలు చిట్టు పడుతున్నప్పుడు కొన్ని మినపగుండ్లు, తర్వాత కొంచెం జీలకర్ర, దాని తర్వాత కరివేపాకు. ఇప్పుడు మిక్సీ చేసుకున్న చట్నీ ఇందులో వేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకోవాలి అంతా ఒకసారి.